నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2022 అనుకుంటాను. 22, 21 సంథింగ్ నాకు ఏది గుర్తులేదు. విశ్వక్సేన్ గారిది ఒక ఇష్యూ నడిచింది. ఒక మీడియా హౌస్‌తో ఒక ఇష్యూ నడిచింది విశ్వక్సేన్ గారిది. ఆ సమయంలో విశ్వక్సేన్ గారి చుట్టూ చాలామంది హీరోలు ఉన్నారు, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవ్వరు కూడా విశ్వక్సేన్ గారి వైపు నిలబడి మాట్లాడింది లేదు. మీరు మాత్రం నాకు బాగా గుర్తు, ఒక ఇంటర్వ్యూలో కూర్చొని విశ్వక్సేన్ గారికి మద్దతుగా కొట్టి చూపించాడు, తొక్కేయాలని అనుకున్నారు, హిట్ కొట్టి చూపించాడు. సంథింగ్ చాలా చాలా వాయిస్ చాలా గట్టిగా రైజ్ చేశారు మావాడు అని చెప్పేసి. అంత ధైర్యం ఏంది ఒక ఫ్రెండ్షిప్ విషయంకి వచ్చేలేక? అలా లేదండి, అంటే జెన్యున్గా నువ్వు ఏదన్నా చేసేటప్పుడు చాలా మంది వస్తారండి మధ్యలో. వాటన్నిటికీ సమాధానం ఏంటంటే నువ్వు చేసే పని. నువ్వు అది చూపించినప్పుడు నీ నుంచి మాట్లాడడానికి ఎవరు ఉండరు, నిన్ను ఏలెత్తి చూపించడానికి ఎవరు సరిపోడు. సో అలా వెళ్ళేటప్పుడు వాళ్ళ వైపు నిలబడడం తప్పలేదండి. అది నీకు ఇప్పుడు రాంగ్ అనిపించవచ్చు, ఇప్పుడు వెళ్ళి చూసుకుంటే నీకు అది రైట్, అప్పుడు మీరు చేసింది రాంగ్ అని మీకు అనిపించవచ్చు. సో నేను అలానే కాదు, నేను బేసిక్గా అంతే. ఫ్రెండ్షిప్ అంటే అంటే ఏ సంబంధం లేకుండా, అంటే నీకు ఫ్యామిలీ బాండింగ్ అనేది లేదా రిలేటివ్స్ బాండింగ్ అనేది ఉంటుంది. ఏ బాండింగ్ లేకుండా ఒక బాండ్ ఏర్పడేది ఓన్లీ ఫ్రెండ్షిప్లోనే. ఫ్రెండ్షిప్ ఏంటంటే నీ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయడు, సరదాగా ఏరా ఏంటి ఏం చేస్తున్నావు అంతే. వాడు